సర్వులకు శుభోదయం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వాం గణపతిగం హవామహే కవిం కవీనాముపవస్రవస్సవం జ్యేష్ఠరాజం బ్రాహ్మణాం బ్రాహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. పవిత్రాత్మ స్వరూపులైన భక్తులందరికీ కూడా శుభోదయం. ఈరోజు తొలి ఏకాదశి పర్వదినం, శుభదినం. ఈ తొలి ఏకాదశి యొక్క విశిష్టతను గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. తెలుగువారికి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తొలి ఏకాదశి చాలా ప్రీతిపాత్రమైనటువంటి భక్తితో కూడినటువంటి ఒక పండుగ. ఈ తొలి ఏకాదశిని శయనేకాదశి అంటాం. శయన ప్లస్ ఏకాదశి శయనేకాదశి అంటాం. శయనము అంటే నిద్రించడం, పడుకోవడం. మహావిష్ణువు 4 నెలలు యోగ నిద్రలో ఉంటాడని, అది ఈ శయనేకాదశి నుంచి ప్రారంభమవుతుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఎందుకు మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు, దాని విశిష్టత ఏమిటి అనే విషయాలు కొన్ని మనం మాట్లాడుకుందాం. 12 మాసాలు ఉన్నాయని మనకు తెలుసు. మామూలుగా చైత్రం, వైశాఖం ఈ విధంగా సూర్యుని యొక్క గమనాన్ని బట్టి ఈ కాలం అనేటువంటిది ఏర్పడుతుంది. అంతర్గతంగా చెప్పాలంటే సూర్యుడే మహావిష్ణువు. అందుకని మహావిష్ణు స్వరూపమైన సూర్యుడిని సూర్యనారాయణ స్వామి అని కూడా పిలుస్తాం. మరి రాత్రి పగలు ఏర్పడుతుంటాయి, ఋతువులు ఏర్పడుతుంటాయి. ఈ ఋతువుల్లో దక్షిణాయనం, ఉత్తరాయణం అని 2 అయనాలు ఉంటాయి. అయనము అంటే ప్రయాణము అని అనుకోవచ్చు మనం. భూమి తిరుగుతూ ఉన్నప్పుడు ఏర్పడేటువంటి రాత్రి పగళ్ళు, వారాలు, సంవత్సరాలు ఇవన్నీ ఒక దేవుని మాయతో ఏర్పడినటువంటి ఒక కాలం యొక్క యోగ గణంగా మనం చెప్పవచ్చు. ఇందులో ఈ ఆషాఢ మాసం అనేటువంటిది తీసుకుంటే, ఆషాఢ మాసం కూసోని మేశాం అని పల్లెల్లో ఒక సామెత వస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు వ్యవసాయ పనులు పెద్దగా ఉండవు, వర్షాకాలం కాబట్టి విత్తనాలు భూమిలోకి వేయాలన్నప్పుడు అనుకూలమైన వాతావరణం కావాలి. ఆ అనుకూలమైన వాతావరణం ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. మహావిష్ణువు అంటే, విష్ణువు అంటే సర్వవ్యాపకమైన వాడు. శుక్లాం భరధరం విష్ణుం అంటాం. గణపతిని కూడా సర్వవ్యాపకమైన వాడిగా చెప్తాం. మనం ఇక్కడ గణపతి ప్రార్థనతో ప్రారంభం చేశాం. విష్ణువుకి ప్రీతికరమైనటువంటి నామాలతో కూడినటువంటి ప్రార్థన కూడా చేశాం. మనకు విష్ణు సహస్రనామం అనేటువంటిది ఒకటి వింటూ ఉంటాం. ఆ విష్ణు సహస్రనామం యొక్క ఫలితం కూడా ఈ మాసంలోనే అందరూ గుర్తిస్తారు. మరి మహావిష్ణువు ఎందుకు యోగ నిద్రలోకి వెళతాడు అనేదాన్ని ఒకసారి మాట్లాడుకుందాం. దీంట్లో సాంఘికమైన అంశాలు ఉన్నాయి, కాలపరమైన అంశాలు ఉన్నాయి, పురాణపరమైనటువంటి అంశాలు కూడా దాగి ఉన్నాయి. ఒక టెంకాయను మనము పైన ఆ పీచు అంతా ఉన్నప్పుడు తాగలేం. దాన్ని శుభ్రం చేసుకొని కొట్టిన తర్వాత అందులో నీళ్లు తాగి అదేవిధంగా కొబ్బరిని ఆస్వాదిస్తాం. ఇక్కడ కూడా ఒక విషయాన్ని తెలుసుకోవాలన్నప్పుడు ఇందులో మర్మగర్భితంగా కావచ్చు, రహస్యపరంగా కావచ్చు ఉండేటువంటి కొన్ని విశేషాలు ఉంటాయి. వాటిని మాట్లాడుకుందాం. మరి శయనేకాదశి అయిన తరువాత చాతుర్మాస్య వ్రతం అని ఇక్కడ ప్రారంభమవుతుంది. 4 నెలలు. కార్తీక శుద్ధ ఏకాదశి వచ్చినప్పుడు ఉత్తానయ ఏకాదశి అంటాం. ఉత్తానము అంటే లేచి కూర్చోవడం. ఇక్కడ యోగ నిద్రలోకి వెళ్ళేటువంటి మహావిష్ణువు 4 నెలల తర్వాత మేల్కొంటాడు. ఇక్కడి నుంచి తెలుగు పండుగలన్నీ ప్రారంభమవుతాయి. తెలుగు వారికి ముఖ్యంగా ఏకాదశి వెంట పెట్టుకొని వస్తే ఉగాది ఊడ్చుకోబోతుంది అని పల్లెల్లో చెప్తూ ఉంటారు. మరి ఈ తొలి ఏకాదశి ఎందుకు ఏర్పడింది అంటే, రాత్రి పగల గురించి ఇంత ముందే అనుకున్నట్టుగా ఇక్కడి నుంచి సూర్యుని గమనంలో మార్పులు వస్తాయి. దక్షిణాయనంలోకి సూర్యుడు రావడం వలన కొంచెం రాత్రి సమయం పెరిగే అవకాశం ఉంటుంది. కార్తీక మాసంలో చాలా దట్టమైనటువంటి చీకట్లు ఉంటాయి.
అందుకోసమే ఆ చీకట్లను తరవడానికే కార్తీక దీపాలు వెలిగించడం అనేటువంటి ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. వర్షాలు ఎప్పుడైతే వస్తాయో ప్రాణం అనేది పోసుకుంటుంది కాబట్టి భూమిలో ఉండేటువంటి అనేకమైనటువంటి క్రిములు, కీటకాలు వీటికి బయట సంచరించేటువంటి వాతావరణం ఎక్కువ అవుతుంది. ఇంతవరకు వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి భూమిలో ఉండేటువంటి పురుగులన్నీ వర్షంతో బయటకు వస్తాయి. అందువల్ల వ్యవసాయానికి అనుకూలత కూడా ఇప్పుడు ఏర్పడుతుంది. అందుకే తొలి ఏకాదశి పండుగను గొప్పగా చేసుకుంటారు. మరి నిర్జల ఏకాదశి అని ఒకటి ఉంది, ముక్కోటి ఏకాదశి అని ఉంది. మొత్తం సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. ఆ 24 ఏకాదశుల్లో ఈ తొలి ఏకాదశి అనేది మొదటిదిగా చెప్పుకోవచ్చు మనం. మరి తొలి ఏకాదశి నాడు మహావిష్ణువుని పూజించడం, అదేవిధంగా ఆయన నామస్మరణ చేస్తూ సహస్రనామాలు కావచ్చు, లేదంటే కేశవాయనమ నారాయణాయనమ మనం చెప్పుకునేటువంటి 14 నామాలు కావచ్చు, ప్రార్థనలు కావచ్చు, ఏదైనా సరే చేసుకొని ఉపవాస దీక్షతో గడపడం ఇక్కడ కనిపిస్తుంది. ఈ చాతుర్మాస్య వ్రతంలో కొద్దిగా ఆహారాన్ని తగ్గించుకోవడం ద్వారా ఒకరోజు ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశి రోజు పండగలాగా చేసుకుని తినడం ద్వారా ఆరోగ్యం కూడా శుభ్రపడుతుంది. ఎందుకంటే మనలో జఠరాగ్ని ఉంటుంది. ఈ జఠర రసము జీర్ణక్రియకు చాలా ముఖ్యమైనది. ఆ జఠర ప్రక్రియ ఆగిపోయినప్పుడు మలబద్ధకము ఇలాంటి సమస్యలన్నీ ఏర్పడతాయి. ఒకప్పుడు ప్రకృతి ఇచ్చేటువంటి పరమ పవిత్రమైనటువంటి పళ్ళు, పాలు ఇలాంటివన్నీ తీసుకునేటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ ఫాస్ట్ ఫుడ్ ఇలాంటివి రావడం వల్ల ఆరోగ్యాలు బాగా దెబ్బతింటూ ఉన్నాయి. కాబట్టి మనకు సనాతనమైన ధర్మము, పూర్వకాలం నుంచి వచ్చినటువంటి పండుగల్లో విశేషాలు తెలుసుకోవడం ద్వారా ఆరోగ్య రహస్యాలు తెలుసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యమైనది. ఆరోగ్యమే మహాభాగ్యము. మరి ఆ ఆరోగ్యం ఇచ్చేటువంటి దేవతల్లో ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని అంటారు. ఆరోగ్యం ఇచ్చేటువంటి దేవుడు సూర్యుడు. అందుకే ప్రతిరోజు ఉదయం మేల్కాంచి స్నానాధికాలు ముగించుకున్న తర్వాత ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ సూర్యనారాయణుని ప్రార్థన చేస్తాం. సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు కూడా మరి నవగ్రహాలను పెట్టి పూజ చేస్తాం. ఈ నవగ్రహాలు, ఇంద్రాది అష్టదిక్పాలక దేవతలు ఇవన్నీ కూడాను కాలంలో భాగంగానే గుర్తించాలి. మరి భగవద్గీతలో అనంతమైన కాలస్వరూపుడను నేనే అని మహావిష్ణువు చెప్తాడు కృష్ణుని రూపంలో. మరి ఆ భగవద్గీతలో చెప్పింది అనంత పద్మనాభ స్వామి వ్రతం అని ఈ మాసంలోనే రావడం జరుగుతుంది. అనంత పద్మనాభ స్వామి కాలస్వరూపుడను నేనే అని ఆయన చెప్పుకుంటాడు. కాబట్టి కాల విశిష్టత ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఈ 12 నెలలు 24 ఏకాదశులు ఎవరైతే ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారో వాళ్ళ ఆరోగ్యానికి ఏమాత్రం డోకా ఉండదు, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులు అవుతారు. లంఘనం పరమౌషధం అని ఉంది. లంఘనం అంటే కడుపుకు తిండి పెట్టకుండా కాస్త కంట్రోల్ చేయడం. మనకు ఆకలి ఉంటుంది, ఆ ఆకలిని మించి తినడం వల్లనే వ్యాధులు వస్తాయి. కొంతమంది ప్రతిరోజు టిఫిన్లు చేయరు. ఈ టిఫిన్లు, కాఫీలు ఇవన్నీ కూడా పాశ్చాత్య నాగరికత వలన మనకు సంక్రమించినటువంటి పెద్ద జబ్బులు. దేవుడిచ్చినటువంటి నీళ్లను తాగుతూ, దేవుడిచ్చినటువంటి పండ్లు, ఫలాలు, తృణధాన్యాలు, చిరుధాన్యాలు ఇవన్నీ తీసుకుంటూ ఈ లంఘనం అనేటువంటిది పాటిస్తే చాలా ఏళ్ళు జీవించడానికి అవకాశం ఉంటుంది. పూర్వకాలం మేము చిన్నప్పటి నుంచి గమనించేవాళ్ళం. ఏకాదశి అంటే ఉపవాసం పాటించేవాళ్ళు చాలామంది. మరి ఉపవాస ధ్వరం భిక్ష అనే మాట కూడా ఉంది. ఉపవాసం అంటే పూర్తి కడుపు కట్టుకోవడం కాదు, ఆరోగ్యాన్ని చెడుపుకోవడం కాదు. కొద్దిగా ఆహారము, నీళ్లు తీసుకుంటూ భగవన్నామ స్మరణ చేస్తూ మన ఆరోగ్యాన్ని, మన ధర్మాలను కాపాడుకోవడం. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కలిపితే 11 అవుతాయి. ఈ 11 ఏకాదశి. ఏకాదశిలో ఒక కథ ఉంది. పూర్వకాలం తాళజంగుడు అని ఒకడు ఉండేవాడు, రాక్షసుడు. వాని కుమారుడు మురుడు అనేటువంటి వాడు. ఆ మురుణ్ణి సంహరించడానికి మహావిష్ణువు చాలా కష్టపడి అలసిపోతాడు. ఆయనకు నిద్ర అవసరమవుతుంది. అప్పుడు ఆయన ఏకాదశి అనే ఒక కన్యను సృష్టిస్తాడు. ఆ ఏకాదశే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఏకాదశికి మూలమైనటువంటి కన్య. ఆమె శక్తి వలన మురాసురుణ్ణి సంహరించడం అనేది జరుగుతుంది. అందుకని కృష్ణుని నామాల్లో
మురారి అనే మాట కూడా వస్తుంది. ముర వైరి, మురునికి వైరి అయిన వాడే మురారి అని చెప్పుకుంటాం మనం. ఇక్కడ అంతర్గతంగా ఆలోచన చేస్తే రహస్యపరంగా, ధర్మం పరంగా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసుని మన అధీనంలో పెట్టుకోవడమే ఏకాదశి యొక్క పరమార్థం, దివ్యమైనటువంటి అర్థం. మరి ఆ శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి అని రెండూ వస్తుంటాయి. 15 రోజుల తర్వాత మన ఆరోగ్యపరంగా కొంచెం లంఘనం, అంటే ఆహారం తీసుకోకుండా ఉపవాస దీక్షలు పాటించి మరుసటి రోజు షడ్రసోపేతంగా భగవంతునికి అర్పితం చేసినటువంటి భోజనాన్ని తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. డాక్టర్లు కూడా చెప్తారు కొంచెం ఉపవాసం చేయడం మంచిది అని. కానీ మనిషిని చెడగొట్టేటువంటి అంశాల్లో ఈ ఆకలి ఉంది కదా, ఆకలిలో కలి ఉంది. కలియుగంలో ఆకలి ఎక్కువే చెప్పాలంటే. చాలామంది ఆకలి తట్టుకోలేరు. మరి ఆకలిని కంట్రోల్ చేస్తే బుద్ధి కూడా మన వశ్యమవుతుంది అనేటువంటిది ఇక్కడ చెప్పబడినటువంటి ఒక రహస్యమైనటువంటి అంశం. తర్వాత మహాలక్ష్మి ఎప్పుడూ కూడా మహావిష్ణువు ఎద మీదే నిద్రిస్తూ ఉంటుంది. మహావిష్ణువు ఎక్కడ ఉంటాడు? పాలకడలిపై శేషతల్పమున పవలించే శ్రీపతి అని వస్తుంది పాటలో. ఆ పాలకడలి క్షీరాబ్ది, అందులో ఆయన ఆదిశేషుని పడగగా ఉన్నప్పుడు నిద్రపోతూ ఉంటాడు. మహాలక్ష్మి ఆయన పాదాలు ఒత్తుతూ ఉంటుంది. మరి ఆ సన్నివేశం ఊహించుకుంటేనే మనసు పవిత్రవంతమై జీవితము ధన్యప్రదంగా మారిపోతుంది. అందుకని ఈ పాలకడలి అన్నప్పుడు సముద్రమే ఒక పెద్ద ఆకారం. మనకు కావాల్సిన అన్ని వస్తువులు కూడా దాదాపుగా సముద్రం నుంచి దొరుకుతాయి. ఉప్పు తీసుకుంటే సముద్రమే ఆకారము, శంఖం తీసుకున్న సముద్రమే ఆకారము. మరి చేపలు, మాంసాహారం తీసుకునే వాళ్ళకి సంబంధించిన అన్నిటికి కూడా సముద్రమే. రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి పెట్రోలు, అనేకమైనటువంటి అంశాలు, పగడాలు, ముత్యాలు, ఇవన్నీ కూడా సముద్రం నుంచే దొరుకుతాయి. సముద్రము ఒక ముద్ర, సముద్ర అని. మరి సాగరము, సముద్రము అని చెప్పుకుంటాం. పురాణ కథల్లో మరి సగరుడు అనేటువంటి మహర్షి చేసినటువంటి యాగం, దానికి మూలంగా తీసుకుంటే ఆ సగరుని మనవడైనటువంటి భగీరథుడు ప్రయత్నంతో మరి గంగను భూలోకానికి తీసుకురావడం, ఇదంతా మనం వినే ఉంటాం. ప్రతి పురాణంలో ఉండే ప్రతి చిన్న ఉపకథ కూడాను మన శరీరంలో రక్తాన్ని వ్యాప్తి చేసేటువంటి కేశనాళికల్లాగా, బృహద్దమనిలాగా, ఈ దమనులు సిరల్లాగా ఉన్నాయి. అందుకే మన దేహమే ఒక దేవాలయం. దేహో దేవాలయో ప్రోక్త అని అన్నారు. కాబట్టి దేహాన్ని కాపాడుకోవడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ధర్మాన్ని ఆచరించడం, మహావిష్ణువుని పూజించడం, ఇవన్నీ ఇందులో భాగాలుగా మనం చెప్పుకోవచ్చు. మరి ఏమీ తెలియని పేదవాళ్ళు కూడా పేలపిండి అని చేసుకుంటారు. ఎంత పేలవంగా ఉంటుందో మరి పేలపిండి అన్నారు. కానీ అది పేలవంగా ఉండడం కాదు, మన శరీరం పేలిపోకుండా కాపాడుతుంది. మరి పేలపిండి ఎలా తయారు చేసుకుంటారో మీకు తెలిసిందే. అందులోకి బెల్లం కలుపుతారు ఆ పిండికి. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి గింజలు వేసుకుంటారు, పాలు వేస్తారు, ఒక ముద్దలాగా తయారు చేస్తారు. దాన్ని తిని ఉపవాస దీక్షలు పాటిస్తారు. కొన్నింటికి అంటు ఉంటుంది, కొన్నింటికి ఉండదు. పేలాలు, ఉసులు, వీటికి అంటు అనేది లేదు. కాబట్టి ఏ సమయంలోనైనా తయారు చేసుకొని తినవచ్చు. కృష్ణప్రసాదంగా ఉండేటువంటి అటుకులు ఆయనకి ఎంతో ప్రీతిపాత్రమై కుచేలుని ద్వారా సంతృప్తి చెందినటువంటి మహావిష్ణువు కృష్ణుడు ఆయనకి ఎన్ని వరాలు ఇచ్చాడో మనం చెప్పుకున్నాం. కాబట్టి కృష్ణుడు సాందీప మహాముని దగ్గర చదువుకున్నాడు. దేవతలకు కూడా గురువులు ఉన్నారు. మనుషుల్నే గురువులుగా వాళ్ళు ఎంచుకున్నారు. కాబట్టి మనిషిని మించినటువంటి దైవం మానుష రూపేణ అని అన్నారు. రాముడు, కృష్ణుడు కూడా మనుషు రూపంలో రావడానికి కారణం ఈ భూమి, ముఖ్యంగా భారతదేశంలో పుట్టడానికి కారణం మనమందరం చేసుకున్నటువంటి ఒక పుణ్యం. ఈ పుణ్యాన్ని మనం కాపాడుకోవాలి. తరతరాలుగా వస్తున్న సనాతన ధర్మాన్ని బాగా కాపాడుకోవడం మనందరి బాధ్యత. పండుగలు, పబ్బాలలో మంచి విశిష్టతలు ఉన్నాయి. అవన్నీ ఈ తరానికి తెలియజేయడం కూడా పెద్దవాళ్ళ బాధ్యత.
సరే, మహావిష్ణువు శయన ఏకాదశిలో నిద్రపోతాడు అని చెప్పుకున్నాం. 4 నెలలు నిద్రపోతాడని, ఉత్తాన ఏకాదశి రోజు మేల్కొంటాడని చెప్పుకున్నాం. మరి చీకట్లు పెరిగినప్పుడు వాతావరణంలో మరి ఆక్సిజన్ లెవెల్స్ కానీ, తర్వాత ఈ కొన్ని రకాలైనటువంటి తరుణ వ్యాధులు కానీ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఈ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం, తరుణ వ్యాధులు అంటే సీజనల్ డిసీజెస్ అంటాం. అవి వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి ఆహారాన్నే ఔషధంగా మార్చుకోవడం, మరి అదేవిధంగా నీటిని జాహ్నవీ తోయం వైద్యో నారాయణో హరిహి అని అంటారు. కాబట్టి నీటిని పరిశుభ్రంగా తాగడం ఈ శరీరాన్ని కాపాడుకోవడం. ఇప్పట్లో కరోనా లాంటి వ్యాధులు మళ్ళీ విజృంభిస్తున్నాయంటే కారణం మనం తింటున్న ఆహార విహారాలు సరిగా లేకపోవడం. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య దైనే సుక్త సుఖ మతాహ అని భగవద్గీతలో శ్లోకం వస్తుంది. యుక్తాహార విహారస్య అంటే యుక్తమైన ఆహారము విహారం, వీటిని పాటిస్తే జబ్బులు అనేవి రావు. వచ్చినా తట్టుకునేటువంటి మనకు రెసిస్టెంట్ పవర్ అనేది ఏర్పడుతుంది. ఆ రెసిస్టెంట్ పవర్ ఏర్పడాలంటే ఉపవాస దీక్షను చేయాలి. కొంతమంది అనారోగ్యంతో ఉండేవాళ్ళు, పిల్లలు, వయస్సు అయిపోయినటువంటి వృద్ధులు లాంటి వాళ్ళు దీన్ని పాటించి మరి సమస్యలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఉపవాసము అంటే ఉప అంటే సమీపము, వాసము అంటే నివసించడము. భగవంతుని ధ్యానానికి, భగవంతుని ఆలోచనలకు దగ్గరగా, భగవత్ప్రదమైనటువంటి ధర్మానికి దగ్గరగా వెళ్ళడమే ఉపవాస దీక్ష అని మనం చెప్పవచ్చు. మన దేహంలో ఉండేటువంటి అవయవాల్ని కంట్రోల్ చేయడం, అవి కోరినవన్నీ ఇవ్వకుండా కాస్త అదుపులో పెట్టడం కూడా సైన్స్ పరంగా ఇందులో ఉండేటువంటి రహస్యం. మరి క్యాన్సర్ కణాలు కూడా అభివృద్ధి కావు ఉపవాసం ఉంటే. అదేవిధంగా మన మనసులో కూడా మంచి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. మన చేసే ఆలోచనలే మన శరీరం మీద, మన ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపిస్తాయి. రోజుకు 96,000 ఆలోచనలు చేస్తే అందులో ఎక్కువ శాతం నెగిటివ్, అంటే మనకు సకారాత్మకము నకారాత్మకం అనే మాత్రం వస్తుంది. నకారాత్మకమైనవే వస్తూ ఉంటాయి. కాబట్టి మనం వాటిని తగ్గించుకొని మన దృష్టిని, మన ఆలోచనను, మన మనస్సును ఏకం చేసుకోవడమే ఏకాదశిలో ఉండేటువంటి ఒకే ఒక ధర్మం, పాటించదగినటువంటి ధర్మం అని తెలుసుకోవచ్చు. తర్వాత మరొక విషయం, మనం నూనెలు ఎక్కువగా వాడుతూ ఉంటాం ఆహార పదార్థాలకి. అదేవిధంగా ఉప్పు, కారం ఇలాంటివన్నీ ఎక్కువ వాడుతూ ఉంటాం. ఉప్పు, కారం ఉపకారము చేస్తాయి, అపకారము చేస్తాయి. మరి ఇప్పట్లో ఈ చైనా ఉప్పు, బయట దొరికే పిజ్జాలు, బర్గర్లు, మైదాతో తయారైనవన్నీ కూడా మైదానానికి వెళితే రాని పరిస్థితులు కనిపిస్తున్నాయి, ఆరోగ్యాన్ని చెడగొడుతూ ఉన్నాయి. కాబట్టి వాటిని అన్నింటినీ తగ్గించుకొని సాధ్యమైనంత వరకు భూమి పైన పుట్టినటువంటి, భూమి లోపల దొరికేటువంటి కందమూలాలు కావచ్చు, ఆహార పదార్థాలు కావచ్చు, వాటిని సక్రమంగా తీసుకొని ఉపవాస దీక్షలు పాటిస్తే ఆరోగ్యం బాగుంటుంది, ధర్మం నడుస్తుంది, భగవంతుని ఆశీర్వాదం మన పైన ఉంటుంది అని దీని యొక్క విశేషార్థం. తర్వాత ఈ 4 నెలలు పాటించిన తర్వాత కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి అని వస్తుంది. క్షీరాబ్ది అంటే మీకు తెలుసు, పాలకడలి. ఆయన ఉత్తానై అంటే మేల్కొని ఉంటాడు. కాబట్టి ఆ రోజు తులసి పండుగ చేసుకుంటాం. అప్పుడు తులసి పండుగ చేసుకున్న తర్వాత ఇంకా దీపావళి దగ్గరగా ఉంటుంది. ఇదంతా ఆలోచిస్తే చీకటి వైపు నుంచి వెలుతురుకి వెళ్ళడమే ఈ ప్రయాణం, ఏకాదశుల యొక్క ముఖ్యమైనటువంటి విశిష్టత అని చెప్పుకుంటాం. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, ఓం శాంతి 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 అంటాం. ఆ శాంతి లభించాలంటే ఇవన్నీ పాటించాలి. ఇక రైతుల పరంగా చూస్తే భూమి మీద చినుకు అనేది పడితేనే ప్రాణం అనేది బయటకు వస్తుంది. ప్రకృతి ఎంత గొప్పదంటే మానవుడు కానీ ఏవైనా జీవులు కానీ మరణించాక వాళ్ళ కళేబరం భూమిలోకి వెళ్ళిపోతుంది. కానీ విత్తనము భూమిపైకి అంకురంగా వస్తుంది, ప్రాణం పోసుకుంటుంది. అందుకే మొక్కకే మొక్కాలి. ఆ మొక్కలు లేకపోతే మనం లెక్కల్లోనే లేం. మన జనాభా లెక్కలో ఉన్నామంటే ఆ మొక్కలే కారణం.
చెట్టును పరిశీలించండి, చెట్టును ఆదర్శంగా తీసుకోండి. చెట్లు ఎంత బాగా వికసించి ఫలించి అంతా అయిన తర్వాత ఈ ఎండాకాలం వచ్చినాక అవి ఏం చేస్తాయి అంటే దాదాపు మార్చి ఫిబ్రవరి టైంలో ఆకులన్నీ రాల్చేస్తాయి. తమకి ఏదైతే వ్యర్థం అనిపిస్తుందో అవన్నీ రాల్చేస్తాయి. తర్వాత మళ్ళీ చిగురు వేస్తాయి. ఇందులో అంతరార్థం ఏమిటి? మనిషి కూడా ప్రకృతిని ఆదర్శంగా తీసుకొని అనవసరమైన ఆలోచనలను తగ్గించేసుకోవాలి. మళ్ళీ చిగురు వేసేటువంటి ఆలోచనలు, సకారాత్మకమైనటువంటి ఆలోచనలు పొందాలి అనేది కూడా ఇందులో భాగంగా కనిపిస్తుంది. చెప్పుకోవడానికి ఎన్నో ఉన్నాయి, వినడానికి తెలుసుకోవడానికి మరెన్నో ఉన్నాయి. కోటి జన్మలు ఎత్తినా కూడా ఇంకా నేర్చుకునే జ్ఞానం మిగిలే ఉంటుంది. శ్లోకార్తే ప్రవక్ష్యామి యదుక్తుం గంధకోటిభిః పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. కోటి గ్రంథాలు చదివినా తెలుసుకోవాల్సిన సత్యాలు రెండేనట. ఒకటేంది? పరులకు ఇబ్బంది పెడితే అది పాపం, పరులకు మేలు చేస్తే అది పుణ్యం. పుణ్యం పాపం ప్రపంచ మార్గం, కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు, ఏమీ ఎరుగని పువ్వుల్లారా ఐదారేడుల పాపల్లారా అని శ్రీశ్రీ గారు కూడా చెప్పారు. కాబట్టి మనం అమాయకత్వం నుంచి, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు మరలిపోవడానికి తొలి ఏకాదశి ఎంతో ఉపయోగపడుతుంది. వింటున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా చాలా విషయాలు ఉంటాయి, అయితే ఈ వీడియోలో కొంత మాత్రమే చూపించగలము. మరి సుమహాస్ వ్లాగ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని, మీకు నచ్చితే ఈ విషయాలు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరిస్తూ మరెన్నో విషయాలు తెలుసుకుంటారని భావిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే.